దేవుడు ఈ అద్భుతం చేశాడంటే అలాగే ఎందుకు చేశాడు, ఇలా చేయలేడా? దేవుడు ఇలాంటి ప్రార్థన విన్నాడు వారి జీవితంలో, ఎందుకు దేవుడు అంత ఆలస్యంగా విన్నాడు, ఒక్కసారి వినలేడా? అమ్మా, నీవు మానక ప్రార్థన చెయ్యి, దేవుడిని మొర వింటాడు. ఒక్కసారి చెప్తే దేవుడు వినడా? ఆయన చెవిటివాడా? నేను పదే పదే గంటలు గంటలు ప్రార్థిస్తేనే దేవుడు నా మొర వింటాడా అనే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అవును, నియమం అదే, రూల్ అదే. నువ్వు పదే 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 అడుగుతూనే ఉండాలి, పొందే వరకు అడుగుతూనే ఉండాలి. అలాంటి వితండవాదులు తయారయ్యారు ఈనాడు. దేవుని ప్రాసెస్ ని ప్రశ్నిస్తారు. బాబు, దేవుడు ప్రాసెస్ పెట్టింది ఆయనకు శక్తి లేక కాదు, నీకు బుద్ధి లేదు కదా. బుద్ధి కలిగిన వ్యక్తిగా నిన్ను మార్చడానికి ప్రాసెస్ పెట్టాడు ఆయన. ఆమేన్. నా దేవుడు ఒక్క మాటలో శక్తి, సమస్త శక్తిని చూపించగల సమర్థుడు. కానీ నీవు బుద్ధి గలవాడివి కావాలని దేవుడు నియమంలో నడుస్తున్నాడు, కాలంతో నడుస్తున్నాడు. అందుకు తగిన సమయంలో నిన్ను హెచ్చించే వరకు నువ్వు దీన మనస్కుడవై ఉండు. ఆమేన్. ఎంత అవసరమో చూడండి ఓపిక.